యాక్సిడెంట్ కి సంబంధించిన బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. నిన్న రాత్రి ఎమ్మెల్యే సతీమణి తెనాలి నుంచి గుంటూరు వెళుతూ ఉండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొలకలూరుకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబీకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దగ్గర యాక్సిడెంట్ అయింది. అందులో పవన్ అనే అతను మరో వ్యక్తికి ఇద్దరికి గాయాలు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది వాళ్ళే. అందులో పవన్ అనే అతను ఇక్కడ తీసుకురాగానే బ్రాడ్ డెడ్ అని డాక్టర్స్ నిర్ధారించారు. ఇంజూర్డ్ పర్సన్ ఇమీడియట్గా మణిపాల్ హాస్పిటల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ కారు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి విచారణ చేసి అతనే తోలినాడా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ పెట్టారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం మా ప్రతినిధి వేణు మనకు అందిస్తారు. వేణు. సంజ, గుంటూరు జిల్లాలో తెనాలి మండలంలో అహప్పేట అనేటటువంటి గ్రామం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. యువకుడు ఎవరైతే గాయాల పాలతో ఉన్నటువంటి క్షతగాత్రుడిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించి అక్కడి నుంచి ప్రస్తుతం మంగళగిరి మణిపాల్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అతని పరిస్థితి విషమించడంతో ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కారుగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. ఆయన సతీమణి నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని గుంటూరు నివాసానికి వస్తున్నటువంటి క్రమంలో కొలకలూరు సమీపంలో ఆయన ఆ కారు ఢీకొనటంతో అటువైపుగా వెళ్తున్నటువంటి బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే ఇద్దరు యువకులు పవన్ కుమార్ అలాగే మరో యువకుడు సుద్దపల్లి అనేటటువంటి మరి యువకుడు ఇద్దరు కూడా వెళ్తుండగా కారు ఢీకొనటం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే పవన్ కుమార్ మృతి చెందగా సుద్దపల్లి అనే యువకుడికి తీవ్ర గాయాలైనటువంటి తీరు నేపథ్యంలో ఇద్దరిని కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడంతా కూడా హై డ్రామా నడిచింది రాత్రి అంతా కూడా. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచేటటువంటి క్రమంలో అటు పోలీసు యంత్రాంగం ఆసుపత్రి యంత్రాంగం కూడా ఒక ప్రయత్నించడం జరిగింది. అయితే అక్కడకు ఏదైతే మృతి చెందినటువంటి పవన్ కుమార్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అలాగే సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు కూడా అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించడంతో ఈ ఏదైతే ప్రజాప్రతినిధుల కారులు ఎందుకు అంత వేగంగా వెళ్ళాలి, అంత దురుసుగా ఎందుకు వ్యవహరించాలనేటటువంటిది అక్కడ చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం అయితే మృతి చెందినటువంటి ఘటన పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కారును సీజ్ చేశారు. డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన పైన. సంజయ్. రైట్ వేణు. నీతో పాటు ఉన్న వ్యక్తి పేరేంటి? పొన్నిగంటి పవన్. పవన్ అతనే పవన్